అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం వరంగల్లో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. హిందూ దేవుళ్ళు అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విహెచ్పి, బజరంగ్ దళ్ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. అలాగే అయ్యప్ప స్వాములు తీవ్ర కోపోద్రిక్తులకు లోనయ్యారు. నడి రోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్పై దాడి చేశారు. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ధర్నాలకు దిగారు. బైరి నరేష్పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి నరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నరేష్ను వరంగల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. జితేందర్, చెప్పండి, నరేష్ను పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు? అలా ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు ఏంటి? రవి, భారత నాస్తిక సమాజం నాయకుడైనటువంటి బైరి నరేష్ కొడంగల్లో చేసినటువంటి అయ్యప్పపై చేసినటువంటి అనుచిత వాక్యాలకు నిరసనగా 2 రోజుల నుంచి అయ్యప్ప భక్తులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 16 చోట్ల నరేష్ పై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఈ క్రమం లోపల ప్రత్యేక పోలీసు బృందాలు నరేష్ ను ట్రేస్ చేయడం కోసం ఆయన వాడుతున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లను ట్రేస్ చేసి అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమం లోపల హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో హోటల్లో ఉన్నటువంటి నరేష్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు ధృవీకరించలేదు. కమలాపురం మండలంలో ఉన్నటువంటి ఆయన స్వగ్రామం రాములపల్లి అనేటువంటి స్వగ్రామానికి వెళ్తున్నటువంటి క్రమం లోపల నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే బైరి నరేష్ గత కొంతకాలం నుండి నాస్తిక సమాజంలో పనిచేస్తూ దేవుడు లేడనేటువంటి అంశం మీద ఆయన అనేక సభలలో ప్రసంగిస్తున్నారు. అదే క్రమం లోపల కొడంగల్లో కూడా అతను అయ్యప్పపై చేసినటువంటి ప్రసంగానికి నిరసనగా అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ సమాజానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు కూడా నరేష్ కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా అయ్యప్ప భక్తులు అనేక చోట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అనేక చోట్ల నరేష్ పైన కేసులు నమోదు చేయమని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక అయ్యప్ప దీక్షలు కొనసాగుతున్నటువంటి క్రమం లోపల నరేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఏదైతే అయ్యప్ప భక్తులు ఉన్నారో అయ్యప్ప భక్తులందరూ కూడా నిరసన ఎక్కువగా చేయడానికి ఈ యొక్క వాతావరణం కూడా కొనసాగుతుందని చెప్పచ్చు. నరేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఇప్పటికీ వరంగల్ జిల్లాలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదే క్రమం లోపల నరేష్ కు అనుకూలంగా కూడా కొన్ని సంఘాలు కూడా అతనికి అనుకూలంగా కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నరేష్ ను ప్రత్యేక పోలీసు బృందాలు నిన్న సాయంత్రం 6 గంటలకు కమలాపురం మండల కేంద్రంలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని వికారాబాద్ కు తరలించినట్టు తెలుస్తుంది. నరేష్ ను అరెస్టు చేసినటువంటి వారిలో ఏదైతే టాస్క్ ఫోర్స్ బృందం సిఐ వెంకట్ తో పాటు కమలాపురం సిఐ సంజీవ్, అదేవిధంగా ఎల్కతుర్తి ఎస్ఐ పరమేశ్వర్లు నరేష్ ను అదుపులోకి తీసుకున్న వాటిలో ఉన్నట్లు తెలుస్తుంది. నేరుగా వరంగల్ సిపి కార్యాలయానికి తీసుకెళ్లినటువంటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం అక్కడి నుండి వికారాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది. రైట్ జితేందర్, అంటే నరేష్ ఈ వ్యాఖ్యలు చేయటం వెనకాల ఇంకెవరైనా శక్తులు ఉన్నాయి అనుకోవచ్చా? ఓ పక్క నాస్తికులు అని చెప్తున్నారు, ఒక పక్క రకరకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. నరేష్ ఈ విధంగా వ్యాఖ్యానించడం వెనక ఎవరున్నారనుకోవచ్చు? ఇప్పటికే అంటే వరంగల్లో భారత నాస్తిక సమాజానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక సమావేశాన్ని వరంగల్ సమీపంలో అసంపర్తిలో నరేష్ నిర్వహించారు. ఈ క్రమం లోపల అతనికి ఏదైతే నాస్తిక సమాజం ఇతర రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి కూడా ఎక్కువగా పరిచయాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. ఒకవైపు అయ్యప్ప దీక్షలు అంటే సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు అయ్యప్ప మకర జ్యోతి వెలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా 41 రోజుల పాటు అనేక మంది అయ్యప్ప దీక్షలు చేస్తున్నారు. ఈ అయ్యప్ప స్వామికి చేస్తున్నటువంటి దీక్షలకు చేస్తున్నటువంటి క్రమం లోపల నరేష్ ఈ వ్యాఖ్యలను చేయడంపై కూడా సాధారణ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దానిపైన చేయాల్సినటువంటి అవసరం లేదు, దీనిపైన రాజకీయ కోణాలు ఉన్నాయనేటువంటిది కూడా చర్చలోకి వస్తుంది. దీన్ని ఇతర హిందూ మతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా దీన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు కూడా ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. రైట్ జితేందర్, పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి బైరి నరేష్ ను ఎలాంటి విచారణ చేపడతారు, ఎవరు ఈ నరేష్ వెనక ఎవరు ఏ శక్తులు ఉన్నాయో త్వరలో బయటపడే అవకాశం ఉన్నాయి. థ్యాంక్ యూ జితేందర్.